మంత్లీ 2 lakhs రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీ అయితే మీకు సేల్కి తీసుకొచ్చేసానండి. ఈ లొకేషన్ వచ్చేసి మొయినాబాద్ పక్కనే తోల్కట్ట లొకేషన్లో ఉంటుంది. 1100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫామ్ హౌస్ అయితే సేల్కి ఉంది. ఫామ్ హౌస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉందండి. 2.5 CR మాత్రమే చెప్తున్నారు. ఇట్లీ నెగోషియబుల్ అవుతుందండి. రెడీ టు మూవ్ ఇన్ ఆక్యుపెన్సీతో ఉంది. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫామ్ హౌస్ అండి. 1 month అవుతుందండి కట్టి అంతే. 3 feet to 12 feet స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉంది. విత్ మోటార్స్తో సహా అన్ని రిపేర్ చేసే ఉంది. ఈ ఫామ్ హౌస్ లోపల చూసినట్టయితే ఎంత స్పేషియస్గా కట్టారంటే మీకు ఆర్కిటెక్ట్ ద్వారా చేసిన ప్లాన్తో ప్రీ ప్లాన్డ్గా చేశారండి. ఇది మొత్తం ఇంటీరియర్ వర్క్స్కే చాలా ఖర్చు వచ్చింది. అయినా కానీ కూడా అతను చాలా రీజనబుల్ ప్రైజే చెప్తున్నాడు. ఎందుకంటే అతను కట్టిన దాంట్లో చాలా క్వాలిటీగా కట్టాడండి. గ్రౌండ్ ఫ్లోర్లో చాలా పెద్ద హాల్ ఇచ్చాడు విత్ కిచెన్తో పాటు. ఈ కిచెన్ పక్కనే మీకు 2 bedrooms అయితే ఇచ్చాడండి. మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. బెడ్రూమ్లో కూడా అంతా సెమీ ఫర్నిచర్డ్గా ఉందండి. మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, ఇంత లగ్జరీగా కట్టి ఎందుకు అమ్ముతున్నాడు? అతను బిల్డర్ అండి. ఈ బిల్డర్ వాళ్ళు తెలుసు కదా మీకు, వీళ్ళు పర్చేజ్ చేసి కట్టి అమ్ముతుంటారు. ఈ ఫామ్ హౌస్ గ్రామ పంచాయత్ ద్వారా పర్మిషన్స్ తీసుకొని కట్టారండి. విత్ ఆల్ లీగల్లీ డాక్యుమెంట్ పరంగా అయితే అంతా క్లియర్ ఉంది. ఈ ఫామ్ హౌస్ మీరు పర్ డే రెంట్కి ఇస్తే 10,000 to 15,000 వరకు రెంట్ క్యారీ చేయొచ్చు. అప్పా జంక్షన్ నుంచి లొకేషన్ చెప్తాను. అప్పా జంక్షన్ దాటంగానే అజీజ్ నగర్ దాటంగానే ఇంకపల్లి దాటంగానే మొయినాబాద్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, అప్పారెడ్డిగూడ, తర్వాత వచ్చేదే తోల్కట్ట విలేజ్. అప్పా జంక్షన్కి 15 minutes డ్రైవ్లో ఈ లొకేషన్కి వచ్చేయచ్చు. మీరు ఈ ప్రాపర్టీస్ని సైట్ విజిట్ చేయాలనుకుంటే PBR ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ని ఫాలో చేసేయండి. ఇలాంటి రీజనబుల్ ప్రైస్ ప్రాపర్టీస్ మరిన్ని తెస్తుంటాం.